స్నేహం గురించి మాట్లాడదాం అనుకున్నా. ఒక నాగిరెడ్డి, ఒక చక్రపాణి, బాపు రమణ, మళ్ళీ అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, నేను మాట్లాడదామని అనుకుంటే అది మొత్తం దుమ్ము దులిపేశాడు, చీల్చి చెండాడేశాడు దాంట్లో. చాలా బాగుందమ్మా, ఏమి చాలా బాగుంది, అద్భుతంగా చేసావు. అంటే ఒక్కటి కూడా అందులో అతిశయోక్తి అనేది లేకుండా నిండుగా చాలా చక్కగా అద్భుతంగా చేశారు. నిజంగా వీళ్ళిద్దరు స్నేహాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే సార్. సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు పార్ట్నర్స్ కలిపి సినిమా తీయటం అనేది కూడా ఎక్కడ జరగదంటే జరుగుతుంది కానీ నిలబడదు. ఓ సినిమా అయ్యాకో 4 సినిమాలు అయ్యాకో కష్టం అంతా నాది, డబ్బులన్నీ నాయి, పేరు అన్నీ ఆయన కొట్టేస్తున్నాడు, హీరోయిన్ల పక్కన నుండి ఆయనే ఫోటోలు తీయించుకుంటున్నాడు, నన్ను అసలు లెక్క చేయట్లేదు, ఇలాంటివన్నీ చాలా వచ్చేస్తాయి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లు, దాంతో విడిపోతూ ఉంటారు. కానీ మీ ఇద్దరు స్నేహం అసలు అమోఘం. అందులో రాశాడు ఇద్దరు మనుషులు కలిపి ఒకే మనిషిగా ఉన్నారు అని. నిజంగా ఇంత అద్భుతమైన ప్రేమతో ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని ఆయన ఏం చెప్పారు మీరు అది 100కి 100 పాళ్ళు వింటారు, మీరేం చెప్పారో అది 100కి 100 పాళ్ళు ఆయన వింటారు. ఇలాంటి గొప్ప అండర్స్టాండింగ్ ఉంది కాబట్టే మీలో ఈ స్నేహం అనేది ఇన్నేళ్ళు ఉండగలిగింది.